వెల్కమ్ టు రుషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా 9th క్లాస్ బయాలజీ న్యూ సిలబస్ చూస్తున్నాము. మనకు ఇప్పుడు మారిన 2023 టెక్స్ట్ బుక్స్లో సెమ్ 1 సెమ్ 2 వచ్చేసి ఫిజిక్స్ బయాలజీ కలిపి ఇచ్చారు. అంటే 5, 6, 12 బయాలజీ, మిగతా లెసన్స్ ఫిజిక్స్ అన్నిటి ఇచ్చారు. కానీ మనకి 2022 ఉండే సిలబస్ ఇచ్చారు. కాకపోతే 3 యూనిట్లో కుదించి ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనము కణం నిర్మాణం గురించి, అది జంతు కణం, వృక్ష కణం, వీటి గురించి, ఆహార వనరుల అభివృద్ధి అని 3 పార్ట్స్ మాదిరి ఇచ్చారన్నమాట. ఒకసారి చూడండి. జంతు కణం చుట్టూ ఏమి ఉంటుందంటే ప్లాస్మా పొర ఉంటుంది. జంతు కణం చుట్టూ ఏముంటుందంటే ప్లాస్మా పొర ఉంటుంది. వృక్ష కణం చుట్టూ ఏముంటుందంటే ప్లాస్మా పొరతో పాటు కణకవచం ఉంటుంది. ప్లాస్మా పొరతో పాటు కణకవచం కూడా ఉంటుంది వృక్ష కణం చుట్టూ. ప్లాస్మా పొర వేటితో నిర్మితమై ఉంటుందంటే ప్రోటీన్లు, లిపిడ్స్తో నిర్మితమైన. లిపిడ్స్ అంటే క్రొవ్వులు అన్నమాట. కణం యొక్క ఆకారాన్ని, పరిమాణాన్ని నిర్దేశించేది ఏదంటే కణత్వచం. కణం యొక్క ఆకారాన్ని, పరిమాణాన్ని, అది ఏ సైజులో ఉండాలని నిర్దేశిస్తుంది. జంతు కణం చుట్టూ అయితే ఓన్లీ ప్లాస్మా పొర ఉంటుంది. వృక్ష కణంలో ప్లాస్మా పొరతో పాటు కణకవచం కూడా ఉంటుంది. ప్లాస్మా పొరని విచక్షణ త్వచం అని ఎందుకు అంటారంటే ఈ పొర అన్ని పదార్థాలను తన గుండా ప్రసరింపనీయదు. కొన్ని ప్రత్యేకమైన పదార్థాల ప్రసరణకు మాత్రమే ప్రసరణ జరుగుతుంది. కాబట్టి ఈ పొరని మనం విచక్షణ త్వచం అంటారు. విచక్షణ అంటే ఏది మంచి, ఏది చెడు అనే పరేంగిత జ్ఞానాన్ని విచక్షణ అనవచ్చు. కాబట్టి ఆ విధంగా వేటినైతే తన గుండా ప్రసారం చేయగలుగుతాదో వాటిని ప్రసారం చేస్తుంది. అన్నిటినీ ప్రసరింపనీయదు. కాబట్టి దాన్ని విచక్షణ త్వచం అంటారన్నమాట. 1831 సంవత్సరంలో కణం మధ్య భాగంలోకి కేంద్రకం అని నామకరణం చేసిన వారు రాబర్ట్ బ్రౌన్. ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అన్నమాట. కణంలో దేన్ని కణ నియంత్రణ గది అంటారంటే కేంద్రకం. ఆబ్వియస్లీ కేంద్రకం. కణాలన్నింటిలోని పెద్దదిగా స్పష్టంగా కనబడే కణాంగం ఏదంటే కేంద్రకం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అంటే ష్లీడెన్ అనేటువంటి శాస్త్రవేత్త. కొత్త కణాలు కేంద్రం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అంటారని ఎవరు ఊహించారంటే ష్లీడెనే ఊహించారనమాట. వేటి కణాల్లో కేంద్రకం ఉండదు అంటే కొన్ని క్షీరదాల, ఎర్ర రక్త కణాల్లో, మొక్కలలో, పోషక కణజాలంలోని చాలని నాళాల్లో కేంద్రకం ఉండదు. ఇది ఇంపార్టెంట్. కణాలలో అన్నిట్లో కేంద్రకం ఉంటుందంటే కొన్నిట్లో ఉండదు. అవి ఏంటివంటే క్షీరదాల, ఎర్ర రక్త కణాల్లో, అదేవిధంగా పోషక కణజాలంలో, మొక్కల్లో ఉండేటువంటి పోషక కణజాలంలో, చాలని నాళాల్లో కేంద్రకం అనేటువంటిది ఉండదన్నమాట. కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి ఉన్న త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. దేని ఆధారంగా చేసుకుని కణాలను కేంద్రక పూర్వకణం, నిజ కేంద్రక కణంగా విభజించారంటే కేంద్రక త్వచాన్ని బేస్ చేసుకుని కేంద్రక పూర్వకణము, అదేవిధంగా నిజ కేంద్రక కణంగా విభజించారనమాట. కేంద్రక పూర్వ వర్గానికి చెందినవి ఏవంటే సయానో బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అంటారన్నమాట. కేంద్రకంలోని పదార్థాన్ని ఏమంటారంటే కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అంటారు. ఏదేనితో రంజనం చేసినప్పుడు కేవలం మైటోకాండ్రియా మాత్రమే కనపడుతుందంటే జానస్ గ్రీన్ బీ. ఇది ఇంపార్టెంట్. జానస్ గ్రీన్ బీ అనే దానితో రంజనం చేస్తే మనకి మైటోకాండ్రియా అనేది కనపడుతుంది. ఇది ఇంపార్టెంట్. జానస్ గ్రీన్ బీ. మైటోకాండ్రియా కేంద్రకం కంటే ఎన్ని రెట్లు చిన్నదిగా ఉంటుందంటే 150 రెట్లు చిన్నదిగా ఉంటుంది మైటోకాండ్రియా అనేది కేంద్రకం కంటే. ప్రతి కణంలో దాదాపుగా ఎన్ని మైటోకాండ్రియాలు ఉంటాయంటే 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయన్నమాట. మైటోకాండ్రియా అంతర్త్వచంలో లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాన్ని క్రిస్టే అంటారు. ఇక్కడ మైటోకాండ్రియా నిర్మాణం మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వచ్చి దాన్ని ఇలాంటి లోపల ఉంటాయి కొన్ని సంథింగ్, దాన్ని మైటోకాండ్రియా అంటారు. మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా కానీ బయాలజీ చదవాల్సిందే, ఏ బిట్ అడిగినా చేయాల్సిందే. మీరు బైపీసీ స్టూడెంట్ అయినా కానీ మ్యాథ్స్ చేయాల్సిందే. ఈ టీటీసీకి వచ్చిన తర్వాత, బీఈడీ చేసిన తర్వాత. బీఈడీ కంటే వాళ్ళ స్పెసిఫిక్ సబ్జెక్ట్లోనే ఉంటాయి మ్యాక్సిమము. ఎస్జీటీ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది ఉంటుంది, అన్నీ చదవాల్సి వస్తుంది అన్నమాట. ప్రతి కణంలో దాదాపుగా ఎన్ని మైటోకాండ్రియాలు ఉంటాయంటే 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. మైటోకాండ్రియా అంతర్త్వచం లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాలను ఏమంటారంటే క్రిస్టే అంటారు. ప్రతి కణంలో దాదాపుగా 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇంపార్టెంట్. మైటోకాండ్రియాలో క్రిస్టో మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటారు. ఏమంటారంటే మాత్రిక అంటారు. కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణశ్వాస క్రియ ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది.
కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణశ్వాస క్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కణశక్తాగారాలు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేని అంటారంటే మైటోకాండ్రియా అని అంటారు. హరిత రేణువులు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు. ఇవి ఎన్ని రకాలు? అవి ఏవి అంటే ప్లాస్టిడ్లు 3 రకాలు: క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. ల్యూకో అంటే వైట్ అన్నమాట, రంగు లేనిది. క్రోమోప్లాస్ట్ అంటే వివిధ రకాల రంగుల్లో ఉంటాయన్నమాట. క్లోరో అంటే ఆకుపచ్చ. క్లోరోఫిల్ అంటే మనకి హరిత రేణువు కాబట్టి క్లోరో అనే పదం వస్తే అకార్డింగ్ టు బయాలజీ ఆకుపచ్చగా అన్నట్టు గుర్తుంచుకోవాలి. హరిత రేణువులు 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసం ఉంటుందన్నమాట. వీటి యొక్క ముఖ్య విధి ఏంటంటే కిరణజన్య క్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చవచ్చునన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనము 10th ఐపీఎస్, ఇంటర్ ఐపీఎస్, టీటీసీ లేదా బీఈడీఎస్సీ, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. డిఎస్సి ప్రిపరేషన్లో కూడా మనకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా మనం నేర్చుకొని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాసేదానికి మనం ప్రతిదీ ఒక చిన్నపిల్లలకి మోటివేషన్ చేసి టీఎల్ఎం ఉపయోగించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఊరికే సమాచారాన్ని సేకరించి దాన్ని ఈజీగా గుర్తింపు ప్రక్రియ జరగాల ఎగ్జామ్లో, అంతే తప్పితే ఇచ్చిన 4 ఆప్షన్స్లో అంతకుమించి ఏం అవసరం లేదు కదా. అవగాహన, వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ కూడా ఉంటాయి క్వశ్చన్స్ని బట్టి. కాకపోతే మనం నేర్చుకునే దానిలో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కాదనలే. కాకపోతే ఎక్కువ టైం ఒక్కొక్క దాని మీద ఎక్కువ కేటాయించకూడదు. గ్రాస్పింగ్ అనేది ఈ పాటికల్లా ఎక్కువ వచ్చి ఉండాలి. సరే నీ గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉందనుకో, 1కి 2 సార్లు పెట్టుకొని వినాలా. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం పిల్లలకి బోధించే స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి మనమే ఎక్కువ టైం తీసుకోవచ్చు కాదనలే. టఫ్ ఉండే సబ్జెక్ట్స్ చాలా ఈజీ సబ్జెక్ట్స్, తెలుగు కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కొన్ని ప్రాబ్లమ్స్ దగ్గర తీసుకోవచ్చు. ఇంగ్లీషు గ్రామర్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. మనం ఎక్కడైతే కానీ టైంని సేవ్ చేసుకుంటామో ఆ సేవ్ చేసుకునే టైం మనకు కష్టమైన సబ్జెక్ట్స్లో పెట్టుకోవచ్చు. మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవడంలో కానీ, సైకాలజీ చదువుకోవడంలో కానీ, మెథడ్స్ ప్రాక్టీస్ చేయడంలో కానీ అక్కడ ఉపయోగించుకోవాలా. ఈ సైన్స్, తెలుగు, బయాలజీ ఇవన్నీ ఈవీఎస్ అనేవి చాలా ఈజీ సబ్జెక్ట్స్. వాటికి పూర్వం నుంచి ఎక్స్ప్లెనేషన్ అంటే అంటూ ఏముండదు. సోషల్ చెప్తావా, జాగ్రఫీ, హిస్టరీ, బయాలజీ ఖచ్చితంగా జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఉంటుంది కాబట్టి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. 1కి 2 సార్లు చదవాలి, అంతే తప్పితే ఇంకా మనం టీఎల్ఎం ఉపయోగించి చార్ట్స్ ఉపయోగించి పిల్లలకు చెప్పినట్టు మనం చెప్పలేము. ఎందుకంటే ఇది డిఎస్సి ప్రిపరేషన్ కాబట్టి. ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ చూడండి, హరిత రేణువులు 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసం ముఖ్య విధి ఉంటుంది. దీని ముఖ్య విధి అంటే కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలో సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మారుస్తాయి అన్నమాట. ఈ హరిత రేణువులు సూర్యశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మారుస్తాయి. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాల్లో క్లోరోప్లాస్ట్లు ఎన్ని ఉంటాయంటే 50 నుంచి 200 వరకు ఉంటాయన్నమాట. రైబోజోమ్లు వేటితో నిర్మితమై ఉంటాయి? ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ అన్నమాట. ప్రోటీన్ సంశ్లేషణలో ప్రధాన పాత్ర వహించే కణాంగాలు ఏంటంటే రైబోజోమ్లు. రైబోజోమ్లు అంటే ప్రోటీన్ సంశ్లేషణ, గుర్తుపెట్టుకోవాలి. రైబోజోమ్ కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఏమంటారంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. రైబోజోములు లేకుండా ఉంటే దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. గరుకు తలంగల అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఉపయోగం ఏంటంటే గరుకు దున్నప్పుడు ప్రోటీన్ల సంశ్లేషణం జరుగుతుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లు, కొవ్వు అణువుల సంశ్లేషణం జరుగుతుందన్నమాట. ఇంపార్టెంట్. ప్రోటీన్ల వంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను కణద్రవ్యం నుండి కేంద్రకానికి రవాణా చేయడానికి దోహదపడే మార్గంగా ఏది పనిచేస్తుందంటే అంతర్జీవ ద్రవ్యజాలం పనిచేస్తుందన్నమాట. సకశేరుకాల్లోని కాలేయ కణాల్లో అనేక విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ఏది ప్రధాన పాత్ర వహిస్తుందంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇంపార్టెంట్. సకశేరుకాల్లోని కాలేయ కణాల్లో అనేక విష పదార్థాలు, మత్తు పదార్థాలు నిర్వీర్యం చేయడంలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఉపయోగపడుతుంది. మనం ఏం తీసుకునే ఫస్ట్ అది ఖచ్చితంగా నోటి ద్వారా, ఆహార వాహిక ద్వారా కాలేయంలోకి పోతుంది. వాటిపైన ప్రభావం చూపిస్తుంది. వాటిని విచ్ఛిన్నం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి మనకి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం పనిచేస్తుంది అన్నమాట. గాల్జీ సంక్లిష్టాన్ని 1898లో ఎవరు పరిశీలించారంటే కామిల్లో గాల్జీ. అతని పేరు మీదనే గాల్జీ సంక్లిష్టం అని పేరు రావడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కణత్వచాలను పునరుత్పత్తి చేయడంలో కానీ, మరమ్మత్తు చేయడంలో కానీ తోడ్పడే కణాంగాలు ఏమంటే గాల్జీ సంక్లిష్టము కణాల మరమ్మత్తుకు, కణత్వచాల పునరుత్పత్తికి.
ఎంజైమ్ లేదా హార్మోన్లను స్రవించే కణాలలో ఏ కణాంగాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయంటే గాల్జీ సంక్లిష్టాలే ఉంటాయి. లైబోజోమ్స్ అంటే ఏమంటారంటే స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని లైసోజోమ్స్ని అంటారన్నమాట. కణంలో రిక్తికల ఉపయోగం ఏమిటంటే కణంలో కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి, వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతాయి. రిక్తికలు లైక్ మూత్రపిండాల మాదిరి. ఏ ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే థియోడర్ ష్వాన్, జాకబ్ ష్లీడెన్. థియోడర్ ష్వాన్ వచ్చేసి జంతు శాస్త్రజ్ఞుడు, జాకబ్ ష్లీడెన్ వచ్చేసి వృక్ష శాస్త్రజ్ఞుడు. మొట్టమొదట కణాన్ని పరిశీలించింది మాత్రం రాబర్ట్ హుక్, కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్. 1855లో ఎవరు మొదటిసారిగా కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని విభజించారంటే రుడాల్ఫ్ విర్కోవ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే బయాలజీలో వచ్చేటువంటి పదాలు వాటి పూర్వ భాష ఇప్పుడు సైన్షియా, గ్రీకు భాష, అట్లా భాషలు వచ్చేసి పదాలు, అదేవిధంగా శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు ఒక చోట రాసుకోవాలి. ఇది టెక్నిక్. ఈ టెక్నిక్ను ఉపయోగించుకోవాలి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. ఉపయోగించుకున్నప్పుడు మనం ఇట్లా చదివినప్పుడు కన్ఫ్యూజన్ అయినా అవన్నీ ఒక చోట ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కాకుండా స్టిక్ చేసేసుకోవాలి మైండ్లో. అప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అడిగినప్పుడు మన మార్క్ మనకి దగ్గరే ఉంటుందన్నమాట. జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం ఇంపార్టెంట్. కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రక త్వచం అనేది ఉండదు. కణాంతర రవాణాలో సంశ్లేషక తలంగా ఏది ఉపయోగపడుతుందంటే అంతర్జీవ ద్రవ్యజాలము. త్వచపు దొంతరలలో కోశాలు కలిగి నిల్వ చేసిన కణ నిర్మాణాలు ఏవంటే గాల్జీ సంక్లిష్టాలు. నెక్స్ట్ లెసన్ వృక్ష కణం వచ్చేసి ఉంది. దానికి సంబంధించిన బిట్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ హర్త SGT. డూ సబ్స్క్రైబ్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్. డిఎస్సి ఆస్పిరెంట్స్కి చెప్పేది ఒకటే, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. జస్ట్ 2-3 మంత్స్ కూడా ఉండక ఉంటుంది. టెట్కమ్ TRT పెట్టే ఆలోచనలో ఉందంటే డిఎస్సి అన్నమాట. కాబట్టి ప్రతి నిమిషాన్ని ఒక బిట్టుగా భావించాలి. ప్రతి సెకండ్ జాబు తెచ్చే ఒక మార్గంగానే ఆలోచించాలి. మిగతావన్నీ పక్కన పెట్టాలి. మన మైండ్, కర్త, కర్మ, క్రియ అన్నీ ఇదే అనుకొని ఏం పట్టించుకోకుండా కూర్చోవాలి. ప్రతి ఒక్కరికి ఒడిదుడుకుంటాయి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని పట్టించుకుంటే ఈ టైంలో మనం గెటాన్ కాలేం. ఒక సన్యాసి మాదిరి, ఒక సెయింట్ మాదిరి కూర్చొని చదువుకోవాలి. చదివినవి రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకునేవి ప్రాక్టీస్ టెస్టులు మెయిన్ రాయాలి. ప్రాక్టీస్ టెస్టులు రాసిన తర్వాత తప్పులను సవరించుకోవాలి. ఊరికే రాసినామంటే రాసి వదిలిపెట్టకూడదు. రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి తరిచి చూడాలా, ఎందుకు తప్పు రాయను, ఈ బిట్టు ఎందుకు తప్పు రాసినా, సరే నేను తప్పు రాసిన, ఎందుకు తప్పు రాసినా, అది గుర్తు లేకనా, ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఒకసారి మళ్ళీ ఆ లెసన్లోకి పోయి చూసుకోవాలా. దాన్ని నువ్వు అండర్లైన్ చేసినావా, చేయలేదా, ఒకవేళ చేయకపోతే చేసుకోవడము, అది మరీ గుర్తు లేకుంటే ఒక చోట తప్పులు అనేసి ఒక బుక్ పెట్టుకొని రాసుకోవాలి. ఆ విధంగా రాసుకున్నప్పుడు తప్పులన్నీ ఒక చోట చేరుకుంటాయి, నీకు క్విక్ రీజన్కి ఉపయోగపడతాయి. సైకాలజీ ఖచ్చితంగా ఒక 2 గంటలు, కరెంట్ అఫైర్స్ 1 గంట చదవాల్సిందే. ప్రతిరోజు చదవాల్సినవి ఇవి సైకాలజీ, కరెంట్ అఫైర్స్, అదే స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, మెథడ్స్, ఇవి చదువుతూ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తూ ఇంకా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, EVS వీటిని చదివేస్తాల మధ్యలో అవర్స్లో. ప్రతి ఒక్కరూ ఇదే పాటించాలని ఏం అవసరం లేదు. ఎవరు మైండ్ సెట్కి తగినట్టు వాళ్ళు పాటించాలి. ఇలా పాటిస్తే సక్సెస్ అవ్వచ్చని నేను ఒక హెచ్చరిక అంతే, తప్పితే పాటించకపోవడం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఎగ్జామ్ టైంకి ఎగ్జామ్ ఒత్తిడిని దరిచేరనీయకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి మీ మైండ్ను మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఎలాగంటే మనం ఎగ్జామ్ వాతావరణానికి, ఆ కొత్త వ్యక్తులకి మైండ్ కొంచెం మనసు హార్ట్ బీట్ ఇంక్రీజ్ కావడం ఆ విధంగా జరిగినప్పుడు మనం దాన్ని నివారించాలంటే ఇప్పుడే కొంచెం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ డైలీ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ కామ్ డౌన్ కావాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే తెలిసిన బిట్లు కూడా మనం కరెక్ట్ చేస్తాము, రాంగ్ చేయకోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.